నమస్కారం వెంకట్, బాగుందమ్మా. అయితే చాలా వరకు మనం వింటూ ఉంటాం అంటే సినిమాలో కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే క్షుద్ర పూజలు చేతబడులు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. దీనివల్ల జీవితం నాశనం అయిపోతాయి, అదే విధంగా మనుషులు కూడా చనిపోతారని చెప్పేసి అంటుంటారు. నిజంగా చేతబడులు ఉన్నాయా లేవా? అసలు కొంతమంది ఉన్నాయంటున్నారు, కొంతమంది లేవు అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? చేతబడులు అంటూ ఏముండవు, బట్ తంత్రశాస్త్రం అనేది ఉంది. తంత్రం మీన్స్ ప్రాక్టికాలిటీ. తంత్రం అంటే ఏంటంటే ఏదైనా మంత్రము యంత్రము తంత్ర రూపాల్లో ఉంటుంది. సో శివుడు ఏది చెప్పినా సరే, శివుడు పార్వతికి చెప్పినటువంటిదే తంత్రం అంటాం, అంటే మోస్ట్ సీక్రెట్ గా చెప్పేది. అయితే దీన్ని వీళ్ళు ఎలా హైలైట్ చేశారంటే అదేదో ఎవరికి తెలియంది వీళ్ళకి మాత్రమే తెలిసింది. ఆ తర్వాత కపాలాలు పెట్టడం, సినిమాల్లో చూపించినట్టుగా ముగ్గులు వేయడము, ఆ తర్వాత కొడుగుడ్లు పెట్టడము, రంగు వేయడము, జుట్టు పెట్టడము, ఒక బొమ్మ పెట్టడము, గుచ్చడము, ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అంతా పెడతారు. అసలు ఇది కాదు, అంత ఈజీ కాదు. వాళ్ళు ఏంటంటే భయపెట్టడమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రాలు, తంత్ర అంటే ఎవడిష్టం వచ్చినట్టు చేసేసుకోవడాన్ని తంత్రశాస్త్రం అంటాం. అంటే ఇప్పుడు మొన్నటి దాకా వేణుస్వామి వీళ్ళంతా కూడా ఏం చేశారు చెప్పు, కామాఖ్యలో మేకలు కోయొచ్చు, కోళ్ళను కోయొచ్చు, తర్వాత ఈ పూజల్లో మందు పెడతాం, మటన్ పెడతాం, చికెన్ పెడతాం, మైథునం, పంచ మకారాలు మైథునం, అమ్మాయిల్ని మైథునం అని పెట్టేవారు. ఇప్పుడు నేను ఒక 8 years నుంచి ఫైట్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా అట్లాంటి క్యాప్షన్స్తో, వాళ్ళే కాదు ఇంకా చాలామంది పెట్టేవారు, మొత్తం క్యాప్షన్స్ అన్నీ ఆగిపోయింది. మరి ఇవన్నీ ఏంటి అంటే భయపెట్టడానికే. సో వాస్తవానికి మరి తంత్రశాస్త్రం ఉందా అంటే తంత్రశాస్త్రం ఉంది, కానీ ఇలాంటి అగ్లీవి లేవు. తంత్రశాస్త్రం అంటే ఏంటంటే విద్యాతంత్రము అవిద్యాతంత్రము అని రెండు ఉంటాయి. విద్యాతంత్రంలో శివుడు పార్వతికి చెప్పింది దైవికంగా మనం పూజ చేసేటటువంటి మహాకాళి కానీ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో తార, కాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చేతబడులు చేసే వాళ్ళకి వాళ్ళ దేవతే ఉండదు. వాళ్ళకి రుద్రదేవత అనే ఒక దేవత పర్టికులర్ గా పేరుతో లేదు. ఇప్పుడు మహాలక్ష్మి తల్లి అని ఉంది, మహాలక్ష్మి తల్లికి మహాలక్ష్మి అని మనం చేస్తాం పూజ, విష్ణుమూర్తి పెళ్ళామని. అలా క్షుద్రశక్తికి పేరు చెప్పరా అంటే పేరు తెలియదు వాళ్ళకి, మంత్రమే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఏదో కోచింగ్ సెంటర్లో ఇన్స్టిట్యూషన్స్ నుంచి యూనివర్సిటీ డిగ్రీలు పట్టుకొచ్చినట్టు, వాళ్ళు ఏదో వాళ్ళ టీచర్స్ ఏదో చెప్పినట్టు, వాళ్ళ టీచర్ల పేరు చెప్పరు, మాకు గురువు ఉన్నాడు సీక్రెట్ అంటారు. సో ఇవంతా ఫేక్ అనమాట. నిజంగానే చేతబళ్ళు తంత్రశాస్త్రం ఆ కాలాల్లో ఉండేవి, పూర్వకాలాల్లో ఉండేవి. కేరళ, ఒరిస్సాల్లో నిజంగా చేసుకెళ్ళగేటటువంటి వాళ్ళు ఉండేవారు. ఎలా అంటే కాపాలికులు అని ఉండేవారు అనమాట. ఆ కాపాలికులో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారిని బలిచ్చేస్తామని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇచ్చేయమంటాడు ఆదిశంకరుడు. వెళ్తే ఇలా కత్తి పెట్టి నరకబోతుంటే అప్పుడేమవుతుంది, ఈ పద్మపాదుడు అనేటటువంటి ఒక శిష్యుడి మీదకి నరసింహస్వామి ఆవాహనమై ఎవరైతే ఆదిశంకరుల్ని జగద్గురువుల్ని చంపాలనుకుంటున్నాడో వాడిని చీల్చేస్తాడు. అంటే కొనకం వాళ్ళకు వచ్చింది కదా అని ఇంకా అందరికి కొనకాలు వచ్చాయి, కొనకాలన్నీ కరెక్ట్ అవుతాయా? కాదు. అలాగే వాళ్ళు ఎవడో కాపాలికుడు అప్పుడు ఆ కాలాల్లో, ఆటవిక కాలాల్లో చేతబడి చేసేవారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎవరికి రాదు, అంతా బిల్డప్పే. శాస్త్రం ఉంది అంటే షట్కర్మలను ఉంటాయి. వశ్య, ఆకర్షణ, మోహన, తర్వాత విద్వేషణ, ఉచ్చాటన, మారణ క్రియలు ఉన్నాయి. అయితే ఆకరణను అన్నట్టుగా మారణ క్రియ ఎవరు చేయొద్దు అని చెప్పింది శాస్త్రం. చేస్తే వీడే చేస్తాడు అవసరమైతే, తిరగబడితే ఆ చేయడం ప్రాసెస్ లో ఏమైనా వికటిస్తే వీడే చచ్చిపోతాడు. అసలు ప్రాసెసే రాదు వీడికి, ఇవన్నీ ఊరిని జడిపిస్తారన్నమాట. అంతా ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు అంతే అంతే నిజంగా. అదే విధంగా క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి కూడా నేర్పిస్తారు. ఇప్పుడు పంతులందరికీ గురువులు ఉంటారు సాంప్రదాయబద్ధంగా. స్మార్తము, మీమాంస, ఇలా కోర్సెస్ ఉంటాయి. జ్యోతిష శాస్త్రము, ఇవన్నీ బాగున్నాయి. ఈ చేతబళ్ళ బ్యాచ్కి గురువులు ఎవరు లేరు. మయాంగ్ అని ఒక ఊరు ఉంది అస్సాంలో. ఆ మయాంగ్ ఊరంతా కుటీర పరిశ్రమలు, యూట్యూబ్ ఛానల్స్ నడుపుకున్నట్టుగా, చిన్న చిన్న ఎవరి యూనిట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుకున్నట్టుగా ఆ ఊరంతా చేతబళ్ళ ఊరు అనమాట. చేతబళ్ళు చేయడాలు, చేతబళ్ళు తీయడాలు,
తాత తండ్రికి నేర్పుతాడు, తండ్రి పిల్లాడికి నేర్పుతాడు, మనవాడికి, ఆ విధంగా కొడుక్కి, ఆ విధంగా వంశపారంపర్యంగా ఊరంతా వస్తుంది. మరి ఇక్కడ బిల్డప్లు ఇస్తున్నటువంటి మనవాళ్ళు, ఇక్కడ చేతబడులు చేస్తామని యూట్యూబ్లోకి వచ్చి బిల్డప్లు ఇస్తున్నటువంటి వాళ్ళు ఆ చేతబడులు తీసేస్తామని అసలు తీయడమే చేత కాదు వీడికి, ఎవరికి కూడా. అటువంటి వాడు ఉంటే కదా తీయడానికి. రావడం వస్తే చెట్టు ఎక్కడం వస్తుంది, దిగడం వస్తుంది. చెట్టు ఎక్కడమే రాడు, దిగడం ఏమొస్తుంది? ఆ ఊరికి వెళ్ళడానికి పాస్ పడిపోద్ది వీళ్ళందరికీ. మయాంగ్ అనే ఊరు అస్సాంకి, గౌహతికి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ మయాంగ్ ఊరంతా చేతబడులే చేస్తారు, చేతబడులు చేస్తారు. వెళ్ళమని ఒక్కడనేనా? నేను వెళ్ళాను మరి ఆ ఊరు. సో నా శిష్యుడు కూడా ఇప్పుడు సౌరవ్ అని చెప్పేసి నాగ్పూర్లో ఉంటాడు. వాళ్ళంతా ఆత్మలతో మాట్లాడతారు. వాడు పిచ్చోడాడు, చదువుకుని ఆత్మలో కుక్క చచ్చిపోయింది సార్ ఆత్మ అంటాడు. వాడు పోనీ కొట్టిపారేయడానికి లేదు వాడిని. ఎందుకనంటే గ్రూప్ సోల్ అంటాడు. ఏమిట్రా ఆత్మ ఒకటే కదరా ఉంటుందంటే, యానిమల్స్కి గ్రూప్ సోల్ ఉంటుంది గురించి. యానిమల్స్ అంతా అందుకే అవి ఎక్కడికి వెళ్ళినా సరే గ్రూపులుగా వెళ్తాయి అంటారు. మరి ఈ విషయం అబద్ధం కాదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో శ్రీ రవిశంకర్జీ లాంటి మహాగురువులు, ఋషి ప్రభాకర్ ఇలాంటి వాళ్ళంతా కూడా గ్రూప్ సోల్స్ గురించి డిఫైన్ చేశారు. కాబట్టి ఈ శాస్త్రం ఉంది, కానీ ఈ అరకొర నాలెడ్జ్ గాళ్ళు మన వాళ్ళంతా యూట్యూబ్లోకి వచ్చి చేతబడులు తీసేస్తామనే వాళ్ళు వీళ్ళకి ఏమీ రాదు. అంటే చేతబడి అంటే ఎలాగంటే, ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి, ఒక కట్టు ఉంది, యాపిల్ పెట్టి కోసుకోవడానికి ఉంది. ఆర్గనైజ్డ్గా కోస్తే కరెక్ట్గా తెగుద్ది. మనం అడదడ్డంగా వస్తే చెయ్యాలా తెగిపోద్ది. అలాగే షూటర్ ఉన్నాడు, కరెక్ట్గా గురి చూసేస్తే వాడి హార్ట్గా దిగుద్ది. వాడు షూటింగ్ రానండి నాలంటి వాడు ఉంటాడు, ఏదో ఇసురుతాడు, ఎక్కడో చోట చిన్న గాయం తగులుతుంది కదా. అలా వీళ్ళంతా ఏంటంటే, వీళ్ళు నోటుకు వచ్చినట్టు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మంత్రాలు. వీళ్ళకి ఒక గురువు లేడు, పాడు లేడు. గురువు అంటే పేరు చెప్తారు. ఇప్పుడు నాకు జ్యోతిష గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, రాజమండ్రి గారు, నేను చెప్తాను. అలాగే ఏదైనా ఇప్పుడు నేను విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగాను. దత్తాత్రేయ శర్మ గారు ఆధర్మణ మీద పండితుడు, రేమల్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు రాజమండ్రి, వీళ్ళంతా అలా గురువుల పేర్లు చెప్పాలి. అక్కడ కూడా గురువుల పేర్లు చెప్పరు. అదంతా అంబక్ అనమాట. అసలు క్షుద్ర పూజలే ఉండవు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాల్లో చూపి క్యాష్ చేసుకోవడం తప్ప నిజంగా క్షుద్ర పూజలు అనేటటువంటి వాడికి చేసే దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. రమ్మను, ఎవడొస్తాడు శ్మశానంలో. వీళ్ళు ఏం సొల్లు కబుర్లు చెప్తారు. శ్మశానానికి వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు చేస్తారంటారు. రమ్మను, సిటీలో ఎవడైనా 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు శ్మశానానికి వెళ్ళమని చూస్తాను. ఆ కాటి కాపర్ లోనకు రానిస్తాడా? ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా చూడరా వీడి వైపు, వీడు పూజలు చేస్తుంటే వాళ్ళ చేతకాని వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారా చేయరా? విలేజ్ వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వీళ్ళని చెట్టు కట్టేరా? ఇదంతా అంతా అబద్ధాలు అనమాట. అబద్ధాలతో బతుకుతారు, భయపెట్టడం. మరి సొలు కబుర్లే ఒక్కడ కూడా లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ చేతకాంది అయితే వీళ్ళందరూ ఎలాగ రెచ్చిపోతారు. ఎవడు అమావాస్య రోజున వీళ్ళు వెళ్ళి గుడ్డలు ఇప్పేసి పూజలు చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? సిస్టమ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది, తోలు తీసేస్తుంది వీళ్ళందరినీ. ఏంటంటే కార్డియల్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి ఊరుకుంటారు. మంచి ఐజీస్ ఉన్నారు, మంచి డీజీపీలు ఉన్నారు, మంచి కమిషనర్స్ ఉన్నారు. అన్ని ఎర్ర చేస్తే వీళ్ళు అసలు ఉంటారా? ఉండరు. సిస్టమ్ని గౌరవించాలి. అందువలన వీళ్ళకి ఏమి రాదు. అమావాస్య అంటారు, అమావాస్య రోజున బొట్లిప్ వేస్తామంటారు, సీక్రెట్గా చేస్తామంటారు, హోమాలు అంటారు, ఏమీ రాదనమాట. అలా చేయగలిగేది అంతా విద్యాతంత్రము అవిద్యాతంత్రం అని 2 ఉంటాయి. విద్యాతంత్రం అంటే దేవుని పట్టుకొని చేస్తాం. అవిద్యాతంత్రం అంటే నాన్ సెన్స్, క్షుద్ర శక్తులని పిచ్చి అని చెప్తారు. ఇప్పుడు ఆనంద్ మార్గ ఆశ్రమం ఉంది. ఆనంద్ మార్గ ఆశ్రమం కాపాలిక సాధన. సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది ఆనంద్ మార్గ ఆశ్రమానికి. కాపాలం అంటే శివుడు. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, మా గురువు గారు ఆనందమూర్తి గారు కపాలాన్ని పట్టుకొని తాండవ డ్యాన్స్ చేస్తారు, స్వర్డ్ని పట్టుకొని, త్రిశూలాన్ని పట్టుకొని. సో అది సుప్రీంకోర్టే ఉంది. సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐతో మేము ఫైట్ చేసాం. అండ్ వీ హ్యావ్ ప్రొసెషన్స్లో మీరు తాండవ డ్యాన్స్కి ఇది ఎందుకండి అని అప్పుడు మా గురువు గారిని రిక్వెస్ట్ చేస్తే దెన్ ఊరేగింపులు తీసి పడేసాం. సో అలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న సంస్థ అది. తర్వాత మరి వాళ్ళ చేతబడి చేస్తా కూర్చుంటారా? కాదు. తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ, విద్యాతంత్రము అంతే. ఇలా చెప్పుకునేటటువంటి బోగస్ గాళ్ళు ఒక
సంస్థకి చెందినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ పేర్లు చెప్పరు, వాళ్ళ గురువులు లేరు వాళ్ళకి, వాళ్ళు ఓన్లీ పొట్టపూట కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అంతే అమ్మ. సో మీరు చెప్పేది ఏంటంటే చేతబడులు ఉన్నాయి, చేస్తారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాదు. పర్టిక్యులర్ ప్లేస్ ఉంది వాళ్ళకి కొంచెం, కానీ అక్కడికి ఎవరు వెళ్ళి ధైర్యం చేయరు. మయాంగ వెళ్ళలేరు అసలు. మయాంగలో పాపం వాళ్ళు కూడా చేతబడులు చేయరు, చేతబడులు తీస్తారు. చేతబడులు చేసే జనరేషన్ పోయింది ఇప్పుడు. అంటే ఎవడో ఒకటి చెయ్యాలని అంటారు. ఇప్పుడు తీయడం అంటే అదేమన్నా ప్రూఫ్లు ఉంటాయా? ఇప్పుడు దానికి జ్వరం ఉందనుకో, జ్వరం ఉంటే టాబ్లెట్ వేస్తే తగ్గిందా లేదో తెలుస్తుంది. ఈ చేతబడులు చేసేసారని అంటారు, వీళ్ళు నమ్ముతారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు నమ్మేవాళ్ళు. మనం లేదని 8 సంవత్సరాల నుంచి చెప్తున్నా అయినా స్టిల్ నమ్ముతా ఉంటారు. వీళ్ళేమో తీసామంటారు. దానికి ప్రూఫ్ ఏముంది? జ్వరం అంటే వేడి తగ్గిందా లేదో తెలుస్తుంది. చేతబడులకు ఏం తెలుస్తుంది? మాకు కళ్ళు రక్తం కళ్ళ రావడం ఆగిపోయినాయి అని, లేకపోతే తల తిరగడం ఆగిపోయిందని డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళంతా వస్తున్నాయని అంటారు. అదంతా చేతబడులు పోవడానికి ఒకే ఒక ప్లేస్ ఉందమ్మా. మయాంగ్ కాదు, ఏమీ కాదు. అది వాళ్ళ కుటీర పరిశ్రమలాగా వాళ్ళు కూడా వాళ్ళ తాతల దగ్గర నుంచి వస్తుంది. చేతబడులు తీసేసే ఒకే ఒక ప్రదేశము గణగాపురం. ఆ గణగాపురంలో గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గరికి ఈ చేతబడులు ఉన్నవాళ్ళు, హిస్టీరియా పేషెంట్స్ వీళ్ళంతా కూడా వెళ్తారు. ప్రతిరోజు వెళ్తారు. పౌర్ణమి రోజున వెళ్ళమని వీళ్ళంతా జ్యోతిష్కులు, ఈ కపట జ్యోతిష్కులు, కపట బ్రహ్మల, కపట మంత్రగాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా చెప్తారు ఏ రోజులైనా తగ్గుద్ది. అక్కడ వెళితే ఆ స్వామివారి దగ్గర నిద్రిస్తే తప్పకుండా అందరికీ తగ్గుతుంది. ఇందులో నేను ఉదహరిస్తున్నాను. శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు చాలా గొప్ప గురువు, మనకు తెలిసిందే. వాళ్ళ అమ్మగారినే రోగాలన్నీ తగ్గకపోతే తీసుకెళ్ళి నేను గణగాపురం దగ్గర పడుకోబెట్టాను, అక్కడే ఉంటున్నాం మేమంతా, తగ్గిపోయింది రోగాలు అని ఆయన వీడియోస్లో చెప్పారు. కాబట్టి అలా దత్తాత్రేయుల వారు తీసేస్తారు తప్ప ఈ బోగస్ గురువులు, బోగస్ గాళ్ళు, బోగస్ మంత్రగాళ్ళు, బోగస్ పంతుళ్ళు, బోగస్ వీళ్ళెవరో తీయలేరమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.